అందరికీ నమస్తే అండి. ఈరోజు చిన్న రసాలు తెచ్చి కాయలు శుభ్రం కడుక్కొని నీట్గా ముక్కలు కొట్టుకొని కారం కలిపినాం. మంచి టేస్టీగా కలిపా. మీరు కూడా ఫాలో అవ్వండి, దాన్ని బట్టి కలుపుకోండి, బాగుంటుంది. ఇప్పుడే మామిడికాయలు కోసిన చిన్న రసాలు తోటలో పోయి కొట్టుకొచ్చా. కారం కలుపుకున్నామని ముక్కలు తీసి నెలల్లో శుభ్రం కడుక్కోవాలి. కొత్తన చూసుకోండి. కాయలు కూడా పలకరాని కాయలు కోసుకొచ్చుకోవాలి. పలకొస్తే కారం ఆగదు, గట్టిగా ఉండాలి కాయ, పిక్కలాడ. ఇది కొద్దిగా శుభ్రం కడిగి ముసుకలు తీసుకొచ్చి శుభ్రం కడుక్కొని కడిగి ఆరబెట్టుకొని కొద్దిగా ఆయన ముక్కలు కొట్టుకొని ముక్కలు ఆరబెట్టుకోవాలి. ముక్కలు ఆరబెట్టుకొని మొత్తం మనం తెచ్చిన కారం, పసుపు, ఉప్పు, మెంతిపిండి వగేరా వెల్లిపాయలు ఇవన్నీ చక్కగా రెడీలో పెట్టుకొని కలుపుకోవాలా. కలిపేటప్పుడు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. నీళ్ళు కూడా తగలకూడదు కారానికి, తడిచేయి పెట్టకూడదు. కారంలో స్పూన్తో తీసుకోవాలా. నాగుమాలు తడిచేయి పెడితే ఆగదు. సోనాగాన లేకుండా శుభ్రంగా ఉండాలి. పొట్లు శుభ్రంగా నీట్గా కాయలు కడుక్కోవటం వల్ల శుభ్రంగా కడిగి నీట్గా తుడుచుకోవాలట. శుభ్రంగా సోనాగాన లేకుండా శుభ్రంగా కడుక్కొని మంచం మీద ఆరబెట్టుకొని కాసేపు గాలికి మామిడికాయలు ముక్కలు కోస్తాను. ఎట్ట కోసేది చూడండి. ఇంకా బాగా ముదిరింది. జాగ్రత్తగా కోసుకోవాలా. ఈ మామిడికాయ ముక్క వస్తాను కచ్చిపెట్టి స్పెషల్ ఇది. కొంతమంది కచ్చిపెడితో పోతారు, అది తెగదు. ఇదిగో ఈ జీడి తీసినాక జీడితో పాటు రేకు అతుక్కున్నాడు. దీనికి రేకు రాదు. ఒకసారి రేకు కూడా తీయాలి. శుభ్రంగా నీట్గా చూసుకోవాలి మొక్కని. రేకు ఉంటే ఇది బాగోదు. ఇదిగో రేకు మొక్కకి, ఇదిగో అది అట్లా ఉంటుంది. రేగు తీసి అట్ట తుడుచుకొని శుభ్రంగా మొక్కలు జాగ్రత్త చేసుకోవాలి కట్ట. ఓకే. నాలుగు సోళ్ళ కారం పోతానా. రెండు సోళ్ళు ఉప్పు. 4 సోళ్ళ కారానికి 2 సోళ్ళు ఉప్పు పోసుకోవాలా. పసుపు 1 కప్పు, మెంతిపిండి 1/2 కప్పు, పొట్టు వచ్చిన వెల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా. తొక్కింది ఇది రుచి కోసం, ఇక కారంలో గడిచిపోద్ది ఇది. లావుగాయలు కొన్నా. నీటికాయలు కొనుక్కొచ్చి లావుగాయలు మెత్తంగా ఆడించుకొచ్చిన. ఊళ్ళోనే మిల్లు ఉంది, మెత్తంగా ఆడిండు. కారం కూడా బాగా వస్తుంది. తూకం తేడా చేయడం. ఆడించుకొచ్చిన. కారం కలిపేటప్పుడు నీళ్ళు కానీ చెడుగాలు కానీ అలాంటివి ఏం తాగకూడదు. నీట్గా ఉండాలి. స్నానం చేసి కలుపుతున్నా, మన గుళ్ళో కానీ పూజ చేసుకున్నట్టు. అది తోల జాడి దగ్గర కొద్దిగా అడుగునేస్తానండి. ఈ జాడి 10 సంవత్సరాలు పెట్టి కలుపుతున్నా. ఆ జాడి ఇంకోటి ఉంది, బోర్ జాడి. వెనకాల చెయ్యి పెట్టదు కదా, గంట పెట్టదు కదా. ఆ జాడి అది పూర్వం 50 సంవత్సరాల క్రితం అది.
ఈ ఎల్లిపాయలు కూడా చక్కగా కారంలో ఊరి నూనెలో మంచి రుచి వస్తుంది. ముక్కలో నూనెలో వేపించిన ఈ నూనెలో మునిగి ముక్కలో గిన్నెట్లో వేసుకోవాలి. ముక్కకు పట్టిద్ది కారం, నూనెకు బట్టి అట్లా అతుక్కొని ఉంటుంది చక్కగా. కారం ముక్క కలిపిపోతూ ఉంటుంది జాడీలో గేజరాడు. అది అట్ట పట్టేస్తుండాలి. ఎట్ట ఈ పౌడర్లో ఇట్ట పట్టేస్తుండాలి ముక్కకి. ఇట్ట కారం ఇట్ట బట్టి చెట్టు వేసుకోవాలి జాడీలో. గిన్నెతో ముంచి చేసిన ముక్కకు పట్టిన నూనె కూడా మళ్ళీ రేపు పొద్దున ఊరేళ్ళకి నూనె పైకి తేలిద్ది. ఇప్పుడు నూనె లేదనిపిస్తుంది పొడి పొడిగా. ముక్క ఊరేళ్ళకి నూనె బయటకు వస్తుంది మళ్ళీ ముక్కలో నుండి పట్టుకున్న నూనె అంతా అట్లా ఉంటుంది. ఇప్పుడు కనపడదు నూనె ఉన్నట్టు, ఏమి లేనట్టు అనిపిస్తుంది. అది ఇట్ట కలుపుకొని ఇట్లా జాడి నిండా పెట్టుకొని పైన కొద్దిగా లైట్గా ఒక బుట్ట నూనె చొక్కేసి కారం కొద్దిగా ఎత్తే 3 రోజులైనా గలపాలి దాన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ సందులో గలపకూడదు. కరెక్ట్ 3 రోజులు గట్టదట్ట మూత పెట్టి ఉంచడమే. 3 రోజులకి సహా ఏడకొస్తుంది. కలపడం అయిపోయిందండి. 2 రోజులు వండించి 3వ నాడు మళ్ళీ గంట తీసుకొని తెడ్డు కానీ పచ్చితాడి మట్ట కానీ తీసుకొని జాగ్రత్తగా తిప్పాల. అలా తిప్పుకొని మళ్ళీ కత్తి నూనె పోసుకొని మళ్ళీ ఒక 4 రోజులైనా మళ్ళీ తిప్పుకొని అట్లా 4-5 సార్లు తిప్పుకోవాలి. మొత్తం ముక్కగా పట్టిద్ది. కారం, ఉప్పు, ఎల్లిపాయ, మెంతిపిండి అన్నీ ముక్కగా బట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి సార్. ఇలా ఈ పాలలో మొత్తం చక్కగా సరిపోని పాలా చూపించా కదా, ఆ పాలలో కలుపుకోండి. కారం 1.5 సంవత్సరం కూడా ఉంటుంది. మూతేసి పైన గుడ్డేసి మూత కట్టుకోవాలా. గాలిగా పోకుండా స్మెల్ బయటికి పోకుండా వాసన కట్టాలి. ఇట్లా స్మెల్ బయటికి పోతుంది గాలి తగిలి. ఏమన్నా కానీ ఎక్కువ అన్నిటికీ మంచిది. గాలి ముందు స్మెల్ పోదు.